ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. వార్తల వివరాలు: దేశంలోనే తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ భవిష్యత్తంతా పర్యావరణ హిత హైడ్రోజన్ ఇంధనంతో నడిచే వాహనాలదేనని అన్నారు. మరోవైపు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్యమాధ్యమ విధానంలో ఈ మధ్యాహ్నం జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దక్షిణ కోస్తా రైల్వే పరిధిలోని రాయనపాడు, మంగళగిరి, కంభం 3 రైల్వే స్టేషన్లను ప్రారంభిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే డివిజన్ ఏర్పడిన తర్వాత నిర్వహిస్తున్న తొలి ప్రధాన కార్యక్రమం ఇదేనని డివిజన్ ప్రధాన ప్రజా సంబంధాల అధికారి బాలాజీ కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలియజేస్తూ, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్లో మొత్తం 73 స్టేషన్స్ని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి గైడెన్స్తో ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ రైల్వే అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరుగుతోంది రీడెవలప్. కృష్ణా డిస్ట్రిక్ట్ రాయనపాడు, గుంటూరు డిస్ట్రిక్ట్ మంగళగిరి అండ్ మార్కాపురం డిస్ట్రిక్ట్లో ఖమ్మం స్టేషన్స్. ఈ 3 స్టేషన్స్లోనూ లోకల్ ఫంక్షన్స్ ఉంటాయి. రైల్వే వాటిని ఆర్గనైజ్ చేస్తుంది, సౌత్ కోస్ట్ రైల్వే. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వితరణ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద రైతులు, మహిళలు, యువత, ఇతర రంగాలకు చెందిన లబ్దిదారులకు రుణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్సులను ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం బాలికలకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, గొట్టిపాటి రవికుమార్, నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డును పాత గుంటూరు జాతీయ రహదారితో అనుసంధానించే పనులను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా బకింగ్హామ్ కాలువ, కొండవీటి వాగుపై నిర్మిస్తున్న 2 వంతెనల పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. విజయవాడ, మంగళగిరి నుంచి నేరుగా అమరావతికి చేరుకునేలా సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కూడా వేగంగా సాగుతోందని మంత్రి వివరించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు పర్యటించారు. ఈ సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి కొత్తపేట, పి గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లోని గోదావరి డెల్టా కాలువలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి గోదావరి ప్రవాహం తగ్గుముఖం పట్టిందని తెలిపారు. ప్రస్తుతం డెల్టాకు గరిష్టంగా 14,700 క్యూసెక్కుల నీటిని అందిస్తున్నప్పటికీ శివారు ప్రాంతాల్లో నీటి కొరత ఉందని చెప్పారు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ఫ్లూక్యూర్డ్ వర్జీనియా ఎఫ్సీవీ పొగాకు కొనుగోళ్లను వేగవంతం చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పొగాకు కొనుగోళ్లపై విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి సంబంధిత అధికారులతో శ్రవణ మాధ్యమ విధానంలో ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ 2026-27 సీజన్లో ఎఫ్సీవీ పొగాకు ఉత్పత్తిని పరిమితం చేసేలా రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. ప్రస్తుతం కిలోకు గరిష్టంగా 250 రూపాయల వరకు ధర లభిస్తోందని మంత్రి వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 12 కోవిడ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత నెల 26 నుంచి ఈ నెల 16 వరకు 4 జిల్లాల్లో ఈ కేసులు నమోదయ్యాయని ఒక ప్రకటనలో తెలిపింది. కోవిడ్ బారిన పడి 4 మృతి చెందగా వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు పేర్కొంది.
రాష్ట్రంలో 67 నమూనాలను పరీక్షించగా 12 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని, కడపలో 8, గుంటూరులో 2, విశాఖపట్నం, కాకినాడలో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయని ఆరోగ్య శాఖ పేర్కొంది. నమోదైన కేసులు వేర్వేరు ప్రాంతాల్లోనే ఉన్నాయని, సామూహికంగా ఎక్కడా ఒకే చోట అధిక మొత్తంలో కేసులు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య శాఖ సూచించింది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలు విలువైన పలు అభివృద్ది పనులకు విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్దికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ నగర అభివృద్ది పనులకు నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అనంతపురం జిల్లాలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశాన్ని ఈ నెల 24న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. అనంతపురంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన పాతికేయుల సమావేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ సమావేశాన్ని నిర్వహించి విద్యార్థుల విద్యాభివృద్ది, రాబోయే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రణాళికలపై తల్లిదండ్రులతో చర్చిస్తామని తెలిపారు. తల్లిదండ్రులందరూ సమావేశానికి హాజరై తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచిస్తూ జిల్లాలో సుమారుగా 1,67,000 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళతో పాటు సుమారుగా ఒక 10,500 దాకా టీచర్లు కూడా ఉన్నారు. వీళ్ళందరితో కలిపి వాళ్ళు పేరెంట్స్తో భాగస్వామ్యం చేసుకొని ఒక మెగా పీటీఎం ఇంతకు ముందు కూడా ప్రభుత్వ తరపు నుంచి లాస్ట్ అకాడమిక్ ఇయర్లో కూడా చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ అకాడమిక్ ఇయర్లో మొదటిసారి 24వ తేదీ జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క స్కూల్కి లోకల్గా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇండివిజువల్గా అటెండ్ అవ్వడం కానీ, సిబ్బందుల్ని మ్యాపింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 136వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 24వ తేదీ వరకు పంపవచ్చు. అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రోమ్ శాసనాన్ని చారిత్రాత్మకంగా స్వీకరించిన రోజుకు గుర్తుగా జూలై 17వ తేదీని న్యాయ దినోత్సవంగా జరపాలని 1998వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అంతర్జాతీయ న్యాయ దినోత్సవాన్ని అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నేరాలలో బాధితులకు న్యాయం జరిగేలా చేయడం, అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్కు మద్దతు ఇచ్చేలా ప్రోత్సహించడం వంటివి ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆణివార ఆస్థానం వేడుకలను శాస్త్రోక్తంగా ఈరోజు నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఉభయ దేవేరులతో మలయప్ప స్వామిని గరుక్మంతునికి అభిముఖంగా వేంచేపు చేశారు. మరో పల్లకిపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షులు విశ్వక్సేనులను దక్షిణాభిముఖంగా ప్రతిష్ఠించారు. అనంతరం ఉత్సవమూర్తులతో పాటు ఆనంద నిలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జీయర్లు మూల విరాట్కు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం పుష్పపల్లకి వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రాష్ట్రంలో ఆధునీకరించిన 3 రైల్వే స్టేషన్లను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించిన మంత్రి నిమ్మల రామనాయుడు. ఎఫ్సీవీ పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.